రీసెంట్ గా మధ్యప్రదేశ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఒక టానిక్ వల్ల ఆల్మోస్ట్ 9 మెంబర్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చనిపోయారని చెప్పడం జరుగుతున్నది. తర్వాత మనం చూసుకుంటే 9 మెంబర్స్ కన్నా ఇంకెక్కువనే చనిపోయారని చెప్పి వార్తలు వచ్చినాయి. సో అది ఏంటంటే కోల్డ్ డ్రిఫ్ అని చెప్పి ఒక సిరప్, ఒక గవర్నమెంట్ డాక్టర్ అది సజెస్ట్ చేసిండంట పిల్లలకి. సజెస్ట్ చేసినాక వీళ్ళు అది కన్జ్యూమ్ చేసిన వెంటనే పిల్లలందరూ కూడా చనిపోయినారంట. సో దీనిపైన అడగడానికి వచ్చినప్పుడు డాక్టర్ ఏమన్నారంటే అసలు అట్లా ఏముండదు అని చెప్పి నేను కూడా తాగుతా అని చెప్పి డాక్టర్ కూడా తాగిండంట. తాగినాక కొంతసేపటి తర్వాత కొంచెం డ్రౌజినెస్ వచ్చేసి తను కూడా ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయినని చెప్పి చెప్పడం జరుగుతున్నది. నేను దీని గురించి నాకు ఒక డాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. ఏంటంటే పీడియాట్రిక్ డాక్టర్తో కూడా మాట్లాడినప్పుడు ఏమని చెప్పిందంటే కొన్ని డ్రగ్స్ ఏవైతే ఉంటాయో అది ఎఫెక్ట్ ఉంటుందంట, కానీ కొన్ని ఏవైతే పిల్లలకి ఇవ్వాలో ఏవైతే ఇది ఈ సిరప్ వచ్చేసి ఇది అడల్టరేటెడ్ అంటే పెద్దోళ్ళు తీసుకోవాల్సిందే. పిల్లలకి ఏమి ఇవ్వాలి, పిల్లలకి ఏమి ఇవ్వద్దు ఏందనే దానిపైన కూడా ఉంటుందంట. మరి ఆ మాత్రం అవగాహన లేనప్పుడు మళ్ళీ ప్రైవేట్ డాక్టర్ కూడా కాదు, గవర్నమెంట్ డాక్టరే. మరి వీళ్ళకు ఇట్లాంటి వాళ్ళకు గవర్నమెంట్ పోస్టులు ఎట్లా వస్తున్నాయి ఏందనే దానిపైన కూడా ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి. సో ఆ మెడిసిన్ తయారు చేసేది ఎక్కడ, తమిళనాడులో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో దానిపైన కూడా ఇప్పుడు యాక్షన్ తీసుకోవడం జరుగుతున్నదంట. ఇక ఎక్కడున్నది చెప్పండి, ఎట్లా తయారవుతున్నారంటే డాక్టర్లు కానివ్వండి, ఈ మెడికల్ మాఫియా, వీటికి సంబంధించి కూడా ఒక పెద్ద క్రైమ్ న్యూస్ ఉన్నది మన దగ్గర. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఏంటంటే ఒక డ్రగ్ కంపెనీ, అంటే నేను ఈ రోజు ఒక మెడిసిన్ కంపెనీ పెట్టాలి అని అనుకుంటే 100 కోట్లు అవసరం లేదు, నాకు ఒక 1,00,000 రూపాయలు ఉంటే చాలంట. 1,00,000 రూపాయలు ఉంటే నేను ఒక మెడికల్ కంపెనీ పెట్టేయచ్చు అంట. ఎట్లా అంటే సో ఏం లేదు, దానికి సంబంధించి ఒక పేరు మనం వెతుక్కోవాలి. మంచి ఆస్ట్రాలజీకి సంబంధించి మనకు సెట్ అయ్యే పేరు ఏదైనా ఉంటే ఒక కంపెనీ పేరు చూసుకోవాలి, దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అన్నీ వేయాలి. సో ఆడేనో గుజరాత్లోనే ఎన్నో ఈ మెడిసిన్స్ ఏదైతే తయారైతాయో ఆడికి పోయి మన బ్రాండింగ్ ఏదైతే ఉందో ఆ పర్మిషన్స్ అన్నీ మనం తీసేసుకోవాలి. ఈ బ్రాండింగ్ పోయి ఆడ మనం ఇచ్చేస్తే ఆడే మందులు తయారు చేసేసి స్టిక్కరింగ్ కొట్టి లేబుల్ కొట్టేసి ఇచ్చేస్తాడంట. అంతే, ఇంత సింపుల్గా ఉన్నది చూడండి అసలు. దానికి సంబంధించి నాకు ఏదైనా నేను చదివింది ఏదైనా ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళని పెట్టుకొని వాళ్ళ పేరు పైన తీసుకొని పెట్టుకోవాలి. అంటే ఎవరు పడితే ఆడట్లా బిజినెస్లు చేసేస్తున్నారు. అంటే ఇంత సింపుల్గా చెప్పేస్తున్నారు అంటే వీళ్ళు అసలు ఏడికి పోతున్నది. ఇక ఇట్లాంటప్పుడు ఇక నియంత్రణ అనేది ఏడుంటది. సో దీనికి సంబంధించి అదే అంటున్నాయి, ఏంటంటే మొత్తం అదే నడుస్తున్నారు. అసలు పిల్లలకు మీరు అది ఎట్లా ఇస్తారు? డెడ్లీ కాఫ్ సిరప్ కిల్స్ 12 kids. మరి ఆ మాత్రం అవగాహన లేకుండా మీరు ఎట్లా రాస్తారు ప్రిస్క్రిప్షన్లో? పిల్లలకు సంబంధించి కూడా 5 years బిలో కిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి కొన్ని డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిఫరెంట్ ఉంటాయంట. మళ్ళీ 18+ ఎవరైతే ఏది తీసుకోవాలో ఏందనేది అవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటుందంట. ఆ మాత్రం అవగాహన లేకుండా మీకు అసలు ఎట్లా వస్తున్నారు, అంత ధైర్యంగా ఎట్లా ఇస్తున్నారు మీరు మందులు? అరే ఏమైతుంది ఏందనేది కూడా తెలియకుండా గవర్నమెంట్ జాబులు చేస్తున్నారు. మళ్ళీ మీకు క్లినిక్లు పెట్టుకుంటారు, మళ్ళీ ఆడ ధ్యాస అంతా ఆడనే ఉండవచ్చు. మరి సో దీనిపైన ఇంకా స్ట్రిక్ట్ యాక్షన్స్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు ఆల్మోస్ట్ అది బ్యాన్ చేసేసింది. ఆడ ఆ సిరప్ ఏదైతే ఉందో బ్యాన్ చేసేసింది. సో ఒకటే చెప్తున్నా, ఇంకోటి నాకు ఇందాక డాక్టర్ గారు కూడా ఏం చెప్పిందంటే చాలా మంది కూడా ఫస్ట్ కాఫ్ సిరప్ అనగానే మనకు 2-3 పేర్లు ఏవైతే ఉన్నాయో అవి మనకు మైండ్కి వచ్చేస్తాయి. నేను పేరు తీయట్లేదు వాటివి, ఎందుకంటే వాళ్ళు డాక్టర్ కాబట్టి చెప్పిండ్రు. సో ఏంటంటే మీకు కాఫ్ సిరప్ అనగానే ఆ పేరు గుర్తొస్తుంది. మీరు అసలు డాక్టర్ని అడగకుండా కూడా అందరూ వెళ్ళి కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు, తీసుకుంటారు, ఎంత ml వేసుకుంటారు. సో ఏంటంటే పిల్లలకు అదే ఇస్తారంట, పెద్దలకు వీళ్ళందరికీ కూడా అదే ఇస్తున్నారంట. కానీ దానికి సంబంధించిన డ్రగ్ ఏదైతే ఉంటుందో, అంటే దాన్ని తయారు చేయడానికి ఉన్న డ్రగ్ ఏదైతే ఉంటుందో అది ఎవరు తీసుకోవాలి ఏందనేది ఎవరు కూడా చూస్తలేరు, డాక్టర్స్ ని ఎవరు కూడా అడుగుతలేరు అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ కేర్ ఎక్కువ అయిపోయే వరకు మేమే డాక్టర్లం అని చెప్పి కొంతమంది అనుకుంటా ఉన్నారు. మరి ఇక్కడ ఈ ఇష్యూకి సంబంధించి కూడా ఆ పిల్లలకు మేబీ ఇంకోటి ఏంటంటే ఈ సిరప్ వల్ల అంత ఎఫెక్ట్ అయితే ఎప్పుడు చనిపోయే అంత కేసెస్ కూడా ఉండవు. మేబీ ఇన్ కేస్ ఏదన్నా ఇష్యూ అయ్యి ఏదైనా డిజీజ్ అయ్యి ఏదన్నా ఉంటేనే అయితే తప్ప ఒక కాఫ్ సిరప్ వల్ల అయితే ఇంత ఇష్యూ జరగదని చెప్పి కూడా ఇంకొక డాక్టర్ చెప్పడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి ఏందనేది బయటికి వస్తేనే మిగతా జనాలందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారు కదా. సో ఒకటి నేను అడుగుతున్నది ఏంటంటే డాక్టర్స్ కానివ్వండి, ఇంకా హెల్త్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లాంటి ఇష్యూస్ బయటికి వచ్చినప్పుడు జనాలందరినీ కూడా అప్రమత్తం చేయండి. ఎందుకంటే ఇక్కడ ఆ గవర్నమెంట్ డాక్టర్ ఏం చెప్తున్నాడంటే దానివల్ల ఏం కాదు, నేను కూడా తాగినా కదా అని చెప్పి చెప్పడం జరిగింది. మరి అది ఆయనకు కూడా ఎఫెక్ట్ అయింది. మరి ఆ మెడికల్ కంపెనీకి సంబంధించి అక్కడ ఏమన్నా డిఫెక్ట్ జరిగిందా ఏందనేది ఇంకా డీప్ ఇన్వెస్టిగేషన్స్ చేయాలి.
ఇట్లా మెడికల్ మాఫియాలు కూడా చాలా ఉన్నాయి. మేము మెడిసిన్స్ అని చెప్పి కొంతమంది డ్రగ్స్ బిజినెస్లు చేస్తూ ఉన్నారు. దానివల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. మనం చూస్తూనే ఉన్నాం ఎన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ బిజినెస్లు జరుగుతుందో ఏందో కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఒకటే చెప్తున్నా, ఏంటంటే కొంచెం ఈ సెల్ఫ్ కేర్ ఏదైతే ఉందో దీన్ని పేరెంట్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా పక్కన పెట్టుకోండి. మీకు తెలిసిన డాక్టర్ కానివ్వండి, ఎవరైనా మంచిగా వెల్ నోన్ ఉన్న వాళ్ళైతేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోండి. సెల్ఫ్ కేర్ మాత్రం అస్సలు మీరు చేయకండి. సో ఇంకోటి అంటున్నా ఏంటంటే, ఇప్పుడు గూగుల్ ప్రతి ఒక్కరు కూడా ఫోన్ లేదు అనేటోళ్ళు అయితే ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా ఏదైనా మెడిసిన్స్ కానీ ఏదైనా తీసుకున్నా ఒక్కసారి మీరు గూగుల్ చేయండి దాని గురించి. ఈ డ్రగ్ మేము తీసుకోవచ్చా, మీరు పేరు కొడితే అది దేంతో చేసిండ్రు ఏందనేది మొత్తం డీటెయిల్స్ వస్తుంది. ఇది ఎవరు కన్జ్యూమ్ చేయొచ్చు, పిల్లలు కన్జ్యూమ్ చేయొచ్చా, పెద్దోళ్ళు తీసుకోవచ్చా, పెద్దోళ్ళు ఏ ట్యాబ్లెట్స్ తీసుకోవచ్చు, 18+ ఏది ఉంటుంది, పిల్లలకు సంబంధించింది ఏముంటుంది ఏందనేది ఒక్కసారి గూగుల్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇంత టెక్నాలజీ మారినప్పుడు దానికి తగినట్టు మనం కూడా మారాలి కదా. అప్పుడు మనం ప్రశ్నించినప్పుడే ఇట్లాంటి వాళ్ళు కూడా కొంచెం భయపడతారు. సో ఇట్లాంటి ఇష్యూస్ జరగకుండా మనం కూడా ఉండాలంటే మనం కూడా కొంచెం అడ్వాన్స్డ్గా ఉండాలి. అట్లా అని చెప్పి మీరు సెల్ఫ్ కేర్ మాత్రం తీసుకోకండి. వైభవలక్ష్మి బతుకమ్మ దసరా దీపావళి పండుగల సంబరాలు, ట్రిపుల్ ఫెస్టివల్స్, ట్రిపుల్ బెనిఫిట్స్. ప్రతి 500 రూపాయలు ఆపై కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్. ఒకే కూపన్ పై 1 kg సిల్వర్ ఆర్ 1 TVS జూపిటర్ ఆర్ 1 ఆల్టో కార్ గెలుచుకునే ఛాన్స్. ప్రతి 2000 రూపాయలు ఆపై కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్. షాపింగ్ చేయండి, ఉచిత బహుమతులు గెలుచుకోండి. పండుగైనా పబ్బమైనా ఫంక్షన్ అయినా మన షాపింగ్ చాయిస్ వైభవలక్ష్మి షాపింగ్ మాల్, JPN రోడ్, వరంగల్. షాపింగ్ సంబరాలు, కానుకలు, ఆఫర్లు తాకుతాయి అంబరాలు.